డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈరోజు కొడాలి నాని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు నుంచి కొలంబో వెళ్తుంటే లుకౌట్ నోటీసుల ఆధారంగా అక్కడ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు ఆపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి సమాచారం ఇవ్వటం జరిగింది. దీంతో లిక్కర్ స్కామ్లో నిందితుడిగా అనుమానిస్తున్న ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరి నిన్న సిట్టు బృందం వెళ్ళి ఆయన్ని విజయవాడకు తరలించే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు తాజాగా కోల్కత్తా నుంచి కొలంబోకి వెళ్ళిపోవడానికి కొడాలి నాని ప్రయత్నం చేస్తే ఆయన మీద ఉన్న లుకౌట్ నోటీసుల ద్వారా ఆయన్ని ఆపి మళ్ళీ ఏపీ పోలీసులకు సమాచారం అందించి కోల్కత్తాలో ఈ కొడాలి నానిని అరెస్ట్ చేసి అక్కడే అట్టుపెట్టారు. ఇప్పుడు పోలీసులు బృందాలు కూడా కోల్కత్తా వెళ్తూ ఉన్నాయి కొడాలి నానిని తీసుకొని రావడానికి. ఏ కేసులో అరెస్టు చేయబోతున్నారు అనేది మరి అరెస్టు చూపించిన తర్వాత కానీ మనం చెప్పలేము, ఎందుకంటే మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కొడాలి నాని కానీ అందరూ కొలంబో ఎందుకు వెళ్తూ ఉన్నారు? కొలంబోలో ఏముంది? కొలంబో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తూనే ఉన్నారు. అలాగ చూసే వాళ్ళందరికీ నాదొక విజ్ఞప్తి. కుండబద్దల ఛానల్లో ఈ వీడియోలు మీకు బాగా నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయంలోకి వస్తే, నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబో వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తే ఈ రోజున కొడాలి నాని కోల్కత్తా టు కొలంబో వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేశాడు. అందరూ కొలంబో ఎందుకు వెళ్తున్నారు అని అంటే, కొంత సమాచారం బయట మనకు అందుతున్న దాని ప్రకారంగా కొలంబోలో డాలర్ల రూపంలో డబ్బు దాచబడి ఉంది. అక్కడికి వెళ్ళి ఆ డబ్బు తీసుకుని వీళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంత సమాచారం వస్తోంది. ఎందుకంటే కొలంబోలో అక్కడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు చాలామంది అక్కడ ఈ డబ్బు మారకం చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కానీ డాలర్ల రూపంలోనే ఎక్కువగా దాచిపెట్టుకుంటున్నారు. కాబట్టి అక్కడైతే ఎక్కువ మొత్తంలో డాలర్లు చేతికి అందే అవకాశం ఉంది. ఇక్కడే మార్చుకుని వెళ్తేనో లేకపోతే హవాలా ద్వారా చేస్తేనో ఇక్కడ పట్టుబడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోలీసు నిఘా వీళ్ళ మీద గట్టిగా ఉంటుంది కాబట్టి. అందుకని కొలంబో అయితే అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడ ఫ్లైట్ ఎగిరిన మరుక్షణం కొలంబోలో దిగిపోతే అక్కడ డాలర్లు తీసుకుని ఇటు కావాలంటే అటు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లని సైతం కొంత మేనేజ్ చేయడానికి కొంత వ్యవస్థ కూడా కొలంబోలో ఉంది అనే అనుమానాలు అయితే కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందులో ఏది నిజం ఉంది, ఏది అబద్ధం ఉంది అనే దానికంటే మరి వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడైనా ఒక సంవత్సరం పాటన్నా తలదాచుకోవాలంటే చాలా అధిక మొత్తంలో డబ్బు అవసరం కాబట్టి అందున అది డాలర్ల రూపంలో అంత పెద్ద మొత్తంలో కొలంబోలోనే దొరుకుతుంది అనే ఒక సమాచారం కూడా ఉండటం మూలాన వీళ్ళు కొలంబో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారని అందరూ అనుమానిస్తూ ఉన్నారు. ఇక లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు మోహిత్ రెడ్డి వీళ్ళ ద్వారానే ఈ లిక్కర్ దీంట్లో వచ్చిన ఈ ముడుపుల రూపంలో వచ్చిన సొమ్ము మొత్తం ఎన్నికల్లో ఖర్చు చేయబడిందని మొన్నే సిట్టు బృందం కూడా తేల్చి చెప్పింది. ఆ విషయమై కొంతమందిని విచారిస్తూ ఉంటే మరి మధుసూదన్ రెడ్డి అనే ఒక గన్మ్యాన్ తోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టు అధికారుల మీదే ఎదురు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా సేమ్ ఇలాంటిదే ఒకటి మరి వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా జరిగింది. అందులో కూడా ఇలాగనే కొంతమంది ఎదురు దాడి చేయటం ఈ అధికారుల మీదనే. అప్పుడు విచారణాధికారిగా ఉన్న సిబిఐ ఆఫీసర్ మీద ఇక్కడ కేసులు పెట్టడం, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు తీసుకున్నారు. ఇప్పుడు కూడా మరి మధుసూదన్ రెడ్డి అనే గన్మన్ చేత మరి డీజీపీకి లేఖ రాయించటం, అతను వెళ్ళి హాస్పిటల్లో చేరటం ఓ పెద్ద డ్రామా నడిపాడు. దీంతో పాటుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పల్నాడులో ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు, ఒక విగ్రహావిష్కరణ. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులకు బలైపోయిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాననే పేరుతో ఒక డ్రామా ఇక్కడ మొదలుపెట్టాడు. దాని వెనకున్న విషయాలు ఏమిటనేది కూలంకషంగా నేను మరొక వీడియో చేస్తాను. అతను ఎప్పుడు చనిపోయాడు, మరి కూటమి ఎప్పుడు అధికారంలోకి వచ్చింది, అసలు చనిపోవడానికి గల రీజన్స్ నిజంగానే కూటమి వేధింపులా, లేదు జగన్మోహన్ రెడ్డి ఆడిన వింత నాటకం ఆరా మస్తాన్ లాంటి వాళ్ళతో ఆడిన
జరిగిన వింత నాటకం మూలాన వాళ్ళందరూ బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని ఇలాగా బలవన్మరణానికి పాల్పడవలసి వచ్చిందా అనేది మరొక వీడియో చేస్తాను. ఇక ఈ విషయంలో తప్పించుకొని పారిపోవటానికి ఈ అంశాన్ని అదునుగా చూసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులందరూ మరి జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వకుండా వెళ్తూ ఉన్నప్పటికీ ఆ విషయమై నిమగ్నమై ఉంటారు. మరి మీడియా కూడా ఎక్కువగా దాని మీదే దృష్టి పెడుతుంది కాబట్టి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అటు కొడాలి నాని ఇద్దరూ పారిపోయే ప్రయత్నం చేశారు అనేదైతే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కొడాలి నాని విషయంలో అయితే ఆయన మరి ఇంతకు ముందే ఆయనకి బైపాస్ సర్జరీ ముంబైలో చేయటం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి మేం పరామర్శిస్తాం అని అన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని రావద్దని చెప్పి తన మీద దృష్టి లేకుండా చేసుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడే కొన్ని వార్తలు కూడా వచ్చాయి, మెరుగైన వైద్యం కోసం ఈయన అమెరికా పారిపోతూ ఉన్నాడు అని ఒక వార్తలు వచ్చినప్పుడు కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ కూడా దాని మీద ఏ జ్ఞానం, ఎగతాళి, వెటకారపు మాటలన్నీ వాడారు. కానీ ఈ రోజున చూస్తే కొడాలి నాని కూడా కొలంబో నుంచి మరి ఈ కోల్కత్తా నుంచి కొలంబో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పాస్పోర్ట్ లేకుండానే ఆధార్ కార్డు మీదే రాణిస్తారా, మరి విదేశాలకు వెళ్ళగలుగుతారా అని అన్న అంబటి రాంబాబు ఈ రోజున ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లకి కోల్కత్తాలో దొరికిపోయిన కొడాలి నాని పాస్పోర్ట్ ఎక్కడిది సమాధానం చెప్పగలుగుతాడా? ఆయన్ని తెలంగాణలో ఉంటున్నాడు కాబట్టి ఆ అడ్రస్తో ఒక పాస్పోర్ట్ పుట్టించి అక్కడి నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉందని దా విషయమై కూడా మరి ఇమిగ్రేషన్ ఆఫీసర్లకి ఈ సమాచారం అంతా ఇవ్వటం జరిగింది. ఇదంతా లుక్అవుట్ నోటీసులు ఇవ్వటం మూలాన జరిగింది. ఇలా కొడాలి నాని పారిపోయే అవకాశాలు ఉన్నాయని ఒక తెలుగుదేశం నాయకుడైన కె శ్రీనివాసు మరి పోలీసు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిన దాని మీదట లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. యాక్చువల్గా చూస్తే ఈ వ్యవహార శైలి మొత్తం చూస్తుంటే వీళ్ళు ఎక్కడో చోటకి పారిపోయి ఎన్నికలప్పుడు మాత్రం తిరిగి వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఎంతమంది పారిపోవడానికి సిద్ధపడుతున్నారో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మద్యం కుంభకోణంలో బాగా గట్టిగా ఇరుక్కుపోతాను అని అనుకుంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ప్రయత్నం చేశాడు. ఇంకొక సహచరుణ్ణి కూడా తనతో పాటుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఇప్పుడు కొడాలి నాని వ్యవహారం కూడా ఇప్పుడు బయటపడింది. ఒకళ్ళు బెంగళూరు వైపుగా వెళ్ళి అటు నుంచి కొలంబో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఇటువైపు అయితే మన మీద ఎక్కువ నిఘా ఉంటుందని ఏమైనా భావించాడేమో తెలియదు. కొడాలి నాని కొంచెం తెలివి వాడి కొలంబోకి వెళ్ళడానికి కోల్కత్తాకి వెళ్ళాడు. ఎందుకంటే కిందన దిగువన ఉన్న ఈ కొలంబోకి పై ఎత్తునున్న కోల్కత్తా నుంచి వెళ్ళే ప్రయత్నం చేశాడంటే అతని తెలివితేటలు అర్థం చేసుకోవాలి కదా. చావు తెలివితేటలు ఉన్నాయని ముందే ప్రూవ్ చేసుకున్నాడు కొడాలి నాని. ఏమిటంటే కొంతమంది నిరుద్యోగుల అకౌంట్లన్నీ వాడుకుని ఆ తర్వాత ఐటీ వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు మీ అందరికీ డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తాను, మీ జోలికి ఎవరు రారు, అంత చావు తెలివితేటలు ఉన్న కొడాలి నాని మరి కోల్కత్తా నుంచి వెళ్ళటంలో ఆశ్చర్యం ఏమన్నా ఉంటుందా? నిజంగా వీళ్ళందరూ పారిపోయే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే అందరికీ తెలిసిందే, కేసుల్లో లోపలికి వెళ్తే వల్లభనేని వంశీకి పట్టిన గతే మనకు కూడా పడుతుంది అని ప్రతి ఒక్కళ్ళు నిర్ణయించుకున్నారు. ఆల్మోస్ట్ ఆల్ పార్టీ ఉంటే ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉన్నాడు, మనం మాత్రం సేఫ్గా ఉండాలంటే ఈ నుంచి జంప్ అయిపోవాల్సిందే అని అందరూ నిర్ణయించుకున్న దాని మీదటే ఈ ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు కోల్కత్తా నుంచి కొడాలి నానిని ఎప్పుడు తీసుకొస్తారు, ఏ కేసులో అరెస్టు చూపిస్తారో ఇక ముందు తెలియాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.